ప్రియురాలతో రొమాన్స్ చేస్తూ భార్యకి అడ్డంగా దొరికాడు భర్త. ఇద్దరిని, అటు ప్రియురాల్ని భర్తని ఇద్దరిని చితకబారి దబ్బిడి దిబ్బిడి మోత మోగించి పోలీసులకు అప్పగించారు భర్తలు, అటు బంధువులు. నార్సింగి పిఎస్ పరిధిలో గంధంగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల క్రితం వేణుకుమార్ శిరీషలకు వివాహమైంది. 2 ఏళ్లుగా మరో మహిళతో వేణుకు వివాహేతర సంబంధం మొదలైంది. అయితే భార్యను కొడుతూ తిడుతూ నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడట వేణు ప్రవర్తనలో మార్పు రావడంతో నిఘా పెట్టింది భార్య. ప్రియురాలి ఇంట్లోకి వేణును రెడ్ హ్యాండెడ్ గా వెళ్లి పట్టుకుంది శిరీష. నార్సింగి పోలీసులు అదుపులో తీసుకున్నారు వేణు అతని ప్రియురాల్ని. మనం విజువల్లో చూస్తున్నటువంటి ఆ వ్యక్తి భర్త. సో ప్రియురాలు చూడండి, అక్కడ మూలకు ముసుగేసుకొని కూర్చుంది. ఈ బుద్ధి ముందుగా ఉండాల్సింది. పెళ్ళైనటువంటి ఆ భర్తతో, పెళ్ళైనటువంటి ఆ వ్యక్తితో, ఇద్దరు పిల్లలైనటువంటి ఆ వ్యక్తితో అలా చేయకంటే మునుపు కొంత జాగ్రత్త పడాలి. అంతా జరిగిపోయిన తర్వాత మూలకెళ్ళి ముసుగేసుకుంటే ఏముంది తల్లి? అంతా బట్టబయలు అయిపోయిన తర్వాత మూలకెళ్ళి ముసుగేసుకుంటే పోయేదేంటి? ఇప్పుడు వచ్చేదేంటి కొత్తగా? అప్పటికే పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు దాదాపుగా. అటు శిరీషతో పెళ్ళైపోయింది, చాలా చక్కగా వారి కుటుంబం కొనసాగుతోంది. సో అంతలే ఆ వ్యక్తికి డెఫినెట్ గా అక్కడ ఆ అమ్మాయి సహకరించండి, ఆ అబ్బాయి ఏం చేయలేడు కదా. ఆ అమ్మాయి కూడా సహకరించింది, ఆ ప్రియురాలు కూడా సహకరించింది. సో రొమాన్స్ చేస్తుండగా అడ్డంగా దొరికిపోయాడట ప్రస్తుతానికి. సో ఇద్దరిని చితకబారి పోలీసులకు అప్పగించారు బంధువులు. 13 ఏళ్ల క్రితం వేణుకుమార్ శిరీషలకి వివాహం అయిందట. మన విజువల్ చూడండి, ఆ ప్రియురాల్ని బయటికి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.